హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదే తరుణ్ ఇన్సిడెంట్ గురించి. అతను ఎలా చనిపోయాడు, అతని చనిపోవడం గల కారణాలు ఏంటి, అదేవిధంగా అతను చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి జస్టిస్ జరిగిందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే కనుక ముందుగా మనం ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. ఇది ఎక్కడ అంటే ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అది ఎలా చోటు చేసుకుందో దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కొంచెం ఇది సెన్సిటివ్ టాపిక్, కొంచెం జాగ్రత్తగా వినండి. రాంగ్గా మిస్కమ్యూనికేట్ మాత్రం చేసుకోవద్దు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే హోలీ పండుగ రోజు కంటే ముందు మన సీఎం గారు ఆదిత్య యోగినాథ్ గారు ఏం చెప్పారంటే, ఇది హోలీని చాలా భక్తిపరంగా చేసుకోండి. అదేవిధంగా లైక్ అశ్లీలతో పాటలతో కానీ ఇటువంటిది మీరు ఇన్వాల్వ్ చేయొద్దు. దాన్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల మన యొక్క సంస్కృతిని మనమే దెబ్బతీసుకుంటాము అన్న పాయింట్ ఆఫ్లో మాట్లాడారు. అదేవిధంగా మనం హోలీ సెలబ్రేట్ చేసేటప్పుడు లైక్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అదేవిధంగా చంటి బిడ్డలని, ఆరోగ్యంతో ఉన్న వాళ్ళని, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉంచండి. వీళ్ళని ఎవరికి కూడా ఇబ్బంది పరంగా లైక్ కలర్స్ కానీ ఇవి కానీ చేయకూడదు. అదేవిధంగా కలర్స్ ఏదైతే యూస్ చేస్తున్నారో అదంతా కూడా న్యాచురల్ మాత్రమే యూస్ చేయాలని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఈ వీళ్ళు ఏం చేశారంటే లైక్ మన తరుణ్ వీళ్ళంతా కూడా తన ఫ్రెండ్స్తో తన హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అందరికీ తెలుసు కదా, హోలీ టైంలో చాలామంది ఏం చేస్తారంటే రంగులతో సెలబ్రేట్ చేస్తారు, కొంతమంది కోడిగుడ్లతో సెలబ్రేట్ చేస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఒక బెలూన్ టైప్లో ఉంటుంది, దాంట్లో లైక్ కలర్ వాటర్ ఫిల్ చేసి దాన్ని బ్లాస్ట్ చేస్తారు. అంటే కొట్టడం వల్ల అది బ్లాస్ట్ అయ్యి ఆ కలర్ ఇంపాక్ట్ వస్తుంది. అంటే హోలీ ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ హోలీ సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్లో ఏమైందంటే తరుణ్ వాళ్ళ ఇంటి పైన ఒక చిన్నపిల్లలు ఏం చేస్తారంటే హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. హోలీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక కలర్ది బెలూన్ ప్యాకెట్లో ఉన్న కలర్ అనేది పక్క వాళ్ళ ఇంట్లో పడి అది బ్లాస్ట్ అయ్యి వాళ్ళ కలర్ అంటుకుంది. ఈ క్రమంలో అక్కడ తరుణ్ అనే పర్సన్ అక్కడ ఇంటి దగ్గర లేడు. అతను తన ఫ్రెండ్స్ దగ్గర వేరే చోట తను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఇంటిపై నుంచి ఒక బెలూన్ అనేది వెళ్ళి ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంట్లో పడి అది బ్లాస్ట్ అయ్యి, బ్లాస్ట్ మీన్స్ అది పగిలిపోయి ఆ కలర్ అంటుకోవడంతో ఇక్కడ ఇష్యూ జనరేట్ అయింది. ఈ టైంలో ఫ్రెండ్స్కి ఏం చేశారంటే ఇంట్లో ఏదో ఇష్యూ జరుగుతుందని చెప్పంగానే తను హఠావుడిని ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఆ కలర్ని లైక్ హోలీ పండుగ రోజు మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే వినాయక చవితి రోజున కానీ దసరా చవితి కానీ మనం నడుచుకుంటూ పోతున్నప్పుడు కూడా కలర్ అనేది వాళ్ళ ఆనందం వ్యక్తం చేసే టైంలో అది కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. గాలి వల్ల కానీ లేకపోతే ఎలా అన్నా మనకి స్ప్రెడ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, లైట్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే అది ఇయర్లీ వన్స్ వస్తుంది, లేకపోతే అది రెగ్యులర్గా చేస్తే మనం దాన్ని ఇష్యూగా కన్సిడర్ చేస్తాం. బట్ ఇయర్లీ వన్స్ ఇయర్లీ ట్వైస్ వచ్చేదాన్ని మనం ఏం చేస్తామంటే ఆ టైంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని ఉన్న పాయింట్ ఆఫ్లో మనం లైట్ తీసుకొని వదిలేస్తాం. బట్ ఈ కుటుంబం మాత్రం అలా తీసుకోలేదు. అలా తీసుకోకుండా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ రిలేటివ్స్ అందరికీ కాల్ చేసి వాళ్ళంతా ఏం చేశారంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అంతా వచ్చేసి దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడికి వీళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న రిస్క్ ఎందుకని చెప్పేసి ఈ పర్సన్స్ అందరిని ఇంట్లో పెట్టేసి లాక్ చేసుకుని ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ పర్సన్స్ లైక్ తరుణ్ కాల్ చేసి, యాక్చువల్గా తరుణ్ అనే పర్సన్ ఒక జిమ్ చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంటే ఇద్దరు ముగ్గురిని అయితే మేబీ హ్యాండిల్ చేయగలిగేవాడేమో మేబీ. బట్ అక్కడ ఇంపాక్ట్ ఏమైందంటే ఒక 8 to 10 పర్సన్స్ వచ్చేసరికి అతన్ని రెసిస్ట్ చేయలేకపోయాడు. వాళ్ళందరినీ రెసిస్ట్ చేయలేకపోయాడు, దాన్ని అడ్డుకోలేకపోయాడు. వాళ్ళు ఏంటంటే హాకీ స్టిక్స్తో, ఐరన్ రాడ్స్తో, కొంతమంది అక్కడ ఆ సిచ్యువేషన్లో కర్ర దొరికితే కర్ర, ఇటుకరాయి దొరికితే బ్రిక్స్, ఇటుకరాయి దొరికితే ఇటుకరాయి, ఏది దొరికితే అది చేతికి అతన్ని కొట్టడానికి ప్రయత్నించారు. ఇతను అపోజ్ చేశాడు. బట్ అయినా ఇంతమంది ఉండడం వల్ల అది అపోజ్ చేయలేకపోయాడు. అతను అంటే ఇలా కొట్టడం వల్ల ఏమైందంటే అతను కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాడు. ఈవెన్ ఆ కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తిని కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా అంత కిరాతకంగా లైక్ వీళ్ళు కొట్టి చంపడం వల్ల లైక్ కొట్టి ఫైనల్గా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడికి ఇది జరుగుతున్న టైంలో మీరు అనుకోవచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఆపడానికి ట్రై చేశారు. ఆపడానికి ఎంత ప్రయత్నించినా సరే వీళ్ళు కొడతానే ఉన్నారు. అలాగే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ఇష్యూని మనందరికీ తెలుసు, రీసెంట్గా చాలా బాగా వైరల్ అయింది. ఎందుకంటే ఒక హోలీ రోజున ఒక చిన్న పిల్ల అనుకోకుండా పడినటువంటి ఒక లైక్ బెలూన్ లైక్ కలర్ వాటర్ గురించి ఒక పర్సన్ని చంపేసే రేంజ్కి ఉన్నారా అని ఒక ఈవెన్ మొత్తం అన్ని స్టేట్స్ కలిపి ఆ స్టేట్స్ వైపు చూసినాయి. ఎందుకంటే అది చిన్న థింగ్. నేను ఆల్రెడీ ఇన్నాడు ఎగ్జాంపుల్ చెప్పిన, మన వినాయక చవితికి కానీ దసరాకి కానీ ఊరేగింపుకి వెళ్ళినప్పుడు అది కామన్ థింగ్.
అక్కడ క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు. పక్కన వెళ్ళినప్పుడు వీళ్ళు సెలబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు వీళ్ళేం చేస్తారంటే, ఇది వీళ్ళే నుంచి వచ్చేదని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసింది చాలా క్రూరాతి క్రూరంగా ఉంది. క్రూరాతి క్రూరంగా ఉండడం వల్ల ఇది ఈవెన్ మన శిఖర్ ధవన్ కూడా ట్వీట్ చేశాడు. అంటే మన మానవత విలువలు తగ్గిపోయాయి. అదేవిధంగా ఇది మన హృదయాన్ని చలించేసింది. హోలీ పండుగ రోజు ఇలాంటి చోటు చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి తన ట్వీట్ కూడా చేశాడు. ఇలా అతనే కాదు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే రియాక్షన్. ఆ టైంలో వీళ్ళేం చేశారంటే ఎవరైతే పర్సన్స్ కొట్టడానికి వచ్చారో వాళ్ళ కార్లని, బైకులని తగలబెట్టడం ఇలాంటివి చేశారు. బట్ తర్వాత పోలీసులు ఎంత కంట్రోల్ చేసి ఫైనల్‌గా అక్కడ డ్రోన్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టి అంటే ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకూడదన్న పాయింట్ ఆఫ్‌లో చేశారు. చేసిన తర్వాత దీనికి జస్టిస్ కావాలి అని చెప్పి ఈవెన్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఈ ఇన్సిడెంట్ చూసారో వాళ్ళు, అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి చాలా ప్రొటెస్ట్ చేయాలని ట్రై చేశారు. అంటే ఆ పర్సన్ ఎవరైతే చనిపోయారో ఆ పర్సన్‌కి న్యాయం జరగాలి అని. బట్ ఇది అఫీషియల్, అన్‌అఫీషియల్ తెలియదు. బట్ మన ఆదిత్య యోగినాథ్ గారైతే కొంతవరకు నేను న్యాయం చేశారని అనుకుంటున్నా. బట్ అంటే ఆళ్ళు అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టారు అని చెప్పారు. అది ఒక ఎత్తయితే. రెండోదేంటంటే దాంట్లో ఒక అరౌండ్ 8 పర్సన్స్ అరౌండ్ ఉన్నారంట. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అని చెప్పారు. అదేవిధంగా వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్ అంటే ఏదైతే అక్రమ ఆస్తులు ఉన్నాయో వాళ్ళని కూడా బుల్డోజర్‌తో కూల్చారని చెప్పేసి ఒక టాపిక్ అయితే వైరల్ అవుతుంది. అదైతే ఎగ్జాక్ట్‌గా తెలియదు. బట్ ఏ పర్సన్ అయితే వాళ్ళు కొట్టి చంపారో అంటే చంపడానికి ప్రయత్నించారో లేకపోతే చంపడానికి ప్రయత్నించినప్పుడు చనిపోయారు కాబట్టి ఆ పర్సన్స్ అందరినీ కూడా ఒక మైనర్ బాలికను తప్పించి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెక్కడ కూడా రిపీట్ అవ్వకూడదన్న పాయింట్ ఆఫ్‌తో పర్సన్ అయితే రిటర్న్ రాడు. సో దానికి మనం ఏం చేయలేము. మన సైడ్ నుంచి మనం ఏం చేయాలంటే ఆ కుటుంబానికి శాంతి కలగాలని, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఈ యొక్క బాధని అధిగమించాలని, దట్ మీన్స్ వాళ్ళని తట్టుకొని నిలబడాలని మనం కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి ఎనర్జెటీ.